అధినేత పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాలోని మధురపూడి విమానాశ్రయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం, ఘర్షణతో పరిస్థితి అదుపు తప్పేలా కనిపించింది. ముఖ్యంగా స్థానిక నాయకులైన పెందుర్తి మరియు బొడ్డు వర్గీయుల మధ్య ఈ ఘర్షణ జరిగింది. తమను ఎయిర్పోర్ట్ టెర్మినల్లోకి ప్రవేశించడానికి అనుమతించడం లేదంటూ బొడ్డు వర్గానికి చెందిన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో టెర్మినల్ లోపల ఉన్న పెందుర్తి వర్గీయులు వీరిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి చేదాటేలా ఉండగా ఇరు వర్గాలు పరుష పదజాలంతో తిట్టుకోవడం, తోపులాట జరగడం గమనార్హం. పరిస్థితి విషమించకుండా పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఇరు వర్గాల నాయకులకు, కార్యకర్తలకు నచ్చజెప్పి, సర్ది చెప్పి పంపించారు. పోలీసుల జోక్యంతో విమానాశ్రయం వద్ద నెలకొన్న ఉద్రిక్త వాతావరణం సద్దుమణిగింది. పవన్ కళ్యాణ్ పర్యటనకు భారీగా చేరుకున్న కార్యకర్తలను నియంత్రించే క్రమంలో ఈ విధమైన ఘర్షణలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది.